నమస్తే. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. సెప్టెంబర్ 7న సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. ఆ రోజు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ముఖ్యంగా గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చంద్రగ్రహణం ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. జాగ్రత్తల గురించి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యులు నాగరాజు సుద్దుపల్లి గురుగారితో మాట్లాడదాం. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అంటే ఏంటి, ఆ రోజు ఏం జరుగుతుంది, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, చంద్రగ్రహణం తర్వాత తీసుకునే జాగ్రత్తల గురించి కూడా తెలుసుకుందాం. మాట్లాడదాం నాగరాజు గారితో. గురుగారు నమస్తే అండి. నమస్తే అమ్మా. సెప్టెంబర్ 7 సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. ప్రతి ఒక్కరిలో ఇదే మాట వినిపిస్తుంది. అసలు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అంటే ఏంటి, ఆ రోజు ఏం జరుగుతుంది గురువుగారు? అందరికీ నమస్కారం అండి. గురుభ్యో నమః. 7వ తారీఖు మనందరికీ కూడా ఈ సెప్టెంబర్ నెల పౌర్ణమి రోజున, ఎప్పుడు కూడా చంద్రగ్రహణం పౌర్ణమి రోజున, సూర్యగ్రహణం అమావాస్య రోజున. అయితే ఈ యొక్క పౌర్ణమి చంద్రగ్రహణం ఉంది. నెక్స్ట్ 15 రోజుల్లో మనకి ఎమ్మటే సూర్యగ్రహణం కూడా ఉన్నది. అయితే వీటిని ఈ 15 రోజులు ఏవైతే ఉన్నాయో అమావాస్య వరకు పౌర్ణమి పితృపక్షాలు అంటాం, పక్షము అంటాం. అంటే పక్షము అంటే 15 రోజులు అనమాట. అలాగే మాసము అంటే నెల అనమాట. కాబట్టి ఈ పితృపక్షాలు అంటారు. ఈ 15 రోజులు కూడా మన వాళ్ళందరూ కూడా పూర్వీకులకి వాళ్ళ యొక్క శ్రాద్ధ కర్మలు లేదా పిండ ప్రధానాలు ఇలా రకరకాలుగా వాళ్ళ ఇది ఇళ్లల్లో కానీ లేదా ఒక తీర్థంలో కానీ ఒక క్షేత్రంలో కానీ వాళ్ళ అనుకూలతను బట్టి చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ పౌర్ణమి రోజున గ్రహణం ఉన్నది. భాద్రపద శుక్ల పౌర్ణమి రోజున ఇక్కడ మనకి సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం ఉన్నది. ఈ చంద్రగ్రహణాన్ని మన వాళ్ళంతా కూడా ఎర్రటి కలర్లో కనపడుతుంది చంద్రుడు. దీన్ని బ్లడ్ మూన్ అని చెప్తారు. ఈ బ్లడ్ మూన్ వచ్చినప్పుడల్లా అపోహలు ఏమిటంటే ఎప్పుడూ కూడా ఏదో జరిగిపోతుంది అని. కానీ జరిగేవి జరుగుతూనే ఉంటాయి, అందులో ఎటువంటి ఆగేదేమి ఉండదు. ప్రతి సంవత్సరం 2 చంద్రగ్రహణాలు 2 సూర్యగ్రహణాలు ఖచ్చితంగా ఉంటాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు, చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ భూమితో పాటు సూర్యుడి చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తున్నప్పుడు, ఈ సూర్యుడికి భూమికి మధ్య ఈ యొక్క చంద్రుడు అనేటువంటిది వచ్చినప్పుడు సూర్యగ్రహణం, అలాగే భూమి అడ్డం వచ్చినప్పుడు సూర్యుడికి చంద్రుడికి మధ్యలో ఈ పక్కకు వచ్చినప్పుడు అది భూమి యొక్క నీడ వెళ్ళి చంద్రుడి మీద పడటం వల్ల, సూర్యకిరణాలు నేరుగా పడకపోవటం వల్ల అది మొత్తం ఇది అవుతుంది. కాబట్టి గ్రహణం ఏర్పడుతుంది. ఇది ప్రతి సంవత్సరం జరిగేటువంటివే. అయితే అయినప్పటికీ కూడా మనకున్నటువంటి విశ్వాసాల కారణంగా ఈ యొక్క 7వ తారీఖున సంభవించేటువంటి చంద్రగ్రహణం మీద చాలా అపోహలతో పాటుగా భయాలు కూడా ఉన్నాయి. అపోహ ఉంటే పర్లేదు, భయం ఉండకూడదు. భయం అనేది చాలా మనల్ని ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే అందుకనే మనం చంద్రుడిని మనసు కారకుడుగా జ్యోతిష్ శాస్త్రంలో చెప్తూ ఉంటాం, అలాగే తల్లి కారకుడుగా కూడా మనం చెప్తూ ఉంటాం. ముఖ్యంగా పూర్వం నుంచి కూడా గర్భిణీ స్త్రీలను చంద్రుడు గ్రహణం ఉన్న రోజున బయటికి రావద్దు, వస్తే బిడ్డ ఆరోగ్యంగా పుట్టరు అన్నటువంటి ఒక ఉద్దేశంతో మన వాళ్ళు అందరూ చెప్పేవాళ్ళు. గ్రహణం మొర్రని ఇలా వస్తాయని చెప్పి. కానీ అవి జెనెటికల్ ఇష్యూస్ అన్న సంగతి తర్వాత తెలిసి, కానీ ఇంత సైన్స్ అడ్వాన్స్గా ఉన్న రోజుల్లో కూడా ఇంకా అపోహలతో పాటుగా భయాలు అనేటువంటివి ఉన్నప్పుడు దానికి కారణాలు తెలుసుకోకుండా అసలు ఏం లేవనే దానికన్నా కారణం తెలుసుకోవటం మంచిది. ఇప్పుడు పౌర్ణమిలో ఎప్పుడు కూడా గ్రహణం ఏర్పడుతుంది. రాత్రి వేళ మనం గ్రహణ సమయంలో ఆహారాన్ని తీసుకోవటం వల్ల అదేదో అయిపోతుంది, విషమైపోతుందని కాదు. చాలామందికి అరుగుదలలో డైజెషన్ సిస్టంలో ప్రాబ్లం వస్తుంది అన్నటువంటి సదుద్దేశంతో చెప్పబడింది. అలాగే ఒక పూట ఉపవాసం ఉండటం వల్ల మీకు ఎటువంటి నష్టమేమి లేదు. అందులో వృద్ధులు చిన్నపిల్లలు చక్కగా తినవచ్చు, అలాగే గర్భిణీలు చక్కగా తినవచ్చు. మనం ఆరోగ్యం కోసం అందులో కూడా మనకున్నటువంటి శరీరంలో కొలెస్ట్రాల్ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారనమాట. మానసిక కొలెస్ట్రాల్తో పాటుగా శారీరకంగా బ్లడ్లో కొలెస్ట్రాల్ ఉండవు. అలాంటి వాళ్ళు ఒక పూట ఉపవాసం ఉండటంలో తప్పేమీ లేదు. చక్కగా ఉండటం వల్ల ఆ శరీరంలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ని శరీరం ఉపయోగించుకొని ఇబ్బంది లేకుండా మిమ్మల్ని హాయిగా ఉంచుతుంది. కాబట్టి ఉపవాసం ఉండటం ఎటువంటి తప్పు కాదు. అయితే నమ్మకం పేరు మీద ఉంచకపోతే వీళ్ళు ఉండరన్న ఉద్దేశంతో నీకు ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశారే తప్ప అందులో చెడేటువంటిది లేదు. ఇకపోతే మన వాళ్ళందరూ కూడా ఈ యొక్క గ్రహణ సమయంలో అది ఎప్పుడు మొదలవుతుందంటే గ్రహణం 7వ తారీఖు సాయంత్రం
రాత్రి వేళ పౌర్ణమిలో 9:58 ప్రారంభ సమయం భారతదేశంలో. అలాగే మధ్య సమయం అంటే 11:42 అది బాగా అంటే ఫుల్గా మూనంతా ఉంటుంది. దాని విడుపు ముగింపు వచ్చేసి 1:23 సమయంలో దాదాపుగా 3:48 కాలం ఈ యొక్క గ్రహణం సమయం నడుస్తుంది. 7వ తారీఖున మొదలై రాత్రి తెల్లవారుజామున 8 అంటే తెల్లవారితే 8 అనంగా అంటే 1:23 7వ తారీఖు రాత్రి నిండుగా ఉంటుందన్నమాట పౌర్ణమి, తెల్లవారితే 8 అన్నట్టుగా. కాబట్టి ఈ సమయంలో మీరందరూ కూడా అంటే నేనేం చెప్తానంటే విశ్వాసం ఉన్న వాళ్ళకు మాత్రమే ఇది. మీ యొక్క గృహాలలో మీ విశ్వాసాన్ని బట్టి చాలామంది అమ్మవారి యొక్క లలితా సహస్రనామం చదువుకునే వాళ్ళు ఉంటారు, అలాగే శివ పంచాక్షరి చదువుకునే వాళ్ళు ఉంటారు, అలాగే అష్టాక్షరి నారాయణ అష్టాక్షరి చదువుకునే వాళ్ళు ఉంటారు, లేదా గణపతిని ఆరాధన చేసేవాళ్ళు, కుమారస్వామిని ఆరాధన చేసేవాళ్ళు, ఇలా రకరకాలుగా వాళ్ళ భక్తి శ్రద్ధలతో వాళ్ళ విశ్వాసాలతో వాళ్ళు చేసుకునేటువంటి వాళ్ళు ఆ సమయంలో ఆ 3:48 సమయంలో మానసికంగా మనం బలంగా ఉండేందుకు అద్భుతంగా మన మనసుని నెగిటివిటీ నుంచి తీసే, ఎందుకంటే మనసు మీద ఆ భయాల నుంచి తొలగించుకునేందుకు భక్తి అనేటువంటి ఒక మార్గంలో ధైర్యాన్ని నింపుకునేందుకు మీ యొక్క ఆచార వ్యవహారాల ద్వారా మీ యొక్క మంత్రోపదేశాలు, గురువు ఇచ్చిన మంత్రోపదేశమో లేకపోతే మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆరాధన ఏదో ఒకటి తప్పకుండా చేసుకోవచ్చును. గ్రహణ సమయంలో గుడి మూసేస్తారు కాబట్టి నా ఇంట్లో ఉన్న దేవుడికి కూడా నేను గుడ్డగప్పుతాను అంటే అది దానికంటే పిచ్చి మరొకటి ఉండదన్నమాట. తప్పకుండా భగవంతుని దగ్గర మనం కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు, జపం చేసుకోవచ్చు, మంత్రం అనేది చదువుకోవచ్చు. దీనివలన మనకి మానసికమైనటువంటి బలాన్ని ఏర్పరచడం జరుగుతుంది. తర్వాత గ్రహణం అయిపోయిన తర్వాత సహజంగా మనం అందరం ఇల్లు శుద్ధి చేస్తాం, అలాగే భగవంతునికి అభిషేకం చేస్తాం. కాబట్టి వీటి వలన మన విశ్వాసాలు నమ్మకాలు మూర్ఖమైన అయితే కాదు, దాని వెనకాల చాలా అద్భుతమైనటువంటి పద్ధతి ఉన్నది. ఇప్పుడు పూర్వం మన వాళ్ళంతా కూడా, ఎందుకంటే మానవ జాతి మనుగడలోకి వచ్చి 3 లక్షల సంవత్సరాలని ఈ ఆధునిక ప్రపంచం చెప్తున్నప్పటికీ ఈ 3 లక్షల సంవత్సరాల నుంచి మనిషి ఎన్నో భయాల నుంచి బయటపడుతూ వస్తున్న సమయంలో ఆయన తన జీవన విధానంలో మార్పులు చేసుకుంటూ వస్తున్నప్పుడు మొదట కొండ గుహల్లో ఉన్నటువంటి వాడు చెట్ల మీద నుంచి కొండ గుహల్లోకి వెళ్ళినటువంటి వాడు, తర్వాత ఇండివిజువల్గా గృహాలను నిర్మించుకునేటువంటి ప్రక్రియలో మొదట్లో చాలా అయిన తర్వాత కూడా ఆకులు అలములతో పాటు తర్వాత దర్భకు వచ్చారు. దర్భతో కుటీరాలు నిర్మించుకున్నారు, దర్భతో యజ్ఞ యాగాదులు శాలలు నిర్మించుకున్నారు, దర్భతో మన వాళ్ళంతా కూడా శుభకార్యాలు చేస్తూ ఉంటారు. ఈ దర్భ గరిక అనేటువంటి ఈ రెండిట్లో కూడా వీటిని కుశ అంటారనమాట, ఆ జాతికి చెందినటువంటివి. ఈ కుశ అనేటువంటి ఈ యొక్క ఏవైతే దర్భ గరిక ఉన్నాయో వీటిలో అద్భుతమైనటువంటి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబ్యాక్టీరియల్ లాంటి లక్షణాలు కలిగి ఉన్నాయి. ఇది నేను చెప్పటం కాదు, ఎన్నోసార్లు మన 10 టీవీలో గ్రహణ సమయం వచ్చినప్పుడల్లా పిలిచినప్పుడల్లా నేను డెబ్యూట్కి వచ్చినప్పుడల్లా చెప్తూ వచ్చాను. అలాగే కోయంబత్తూరులో వేల్టెక్ అనేటువంటి ఒక కాలేజీలో ఒక 2 రీసెర్చర్స్ ఈ యొక్క దర్భ మీద రీసెర్చ్ చేసి ఉన్నది. దానివల్ల రీసెర్చ్ మీరు చాలాసార్లు చెప్పాను, మీరు కూడా చదవండి. దర్భ మన యొక్క ప్రాశస్త్యంలోకి రావటానికి దానిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి లక్షణాలే. అలాగే మన శరీరంలో ఉన్నటువంటి చాలా వాటికి గరికను కూడా శరీరంలో మనకి యూరినల్ ఇన్ఫెక్షన్ ఉన్నా, అలాగే మన శరీరం మీద వేడి పొక్కులు వచ్చినా వీటికి గరిక చాలా ఉపయోగపడుతుంది. అందుకనే మీరు చూసినట్లయితే దీంతో ఇప్పుడు గరికతో పౌడర్ తయారు చేస్తున్నారు చిన్నపిల్లలకి. కాబట్టి ఇది గరికతో ఎందుకు తయారు చేస్తున్నారు? ఎందుకంటే అందులో అద్భుతమైనటువంటి మైక్రోబ్యాక్టీరియాలకు సంబంధించినటువంటి లక్షణం ఉంది. కాబట్టి మనకు పికిల్స్ అంటే చెమటకాయలు కానీ వాటి వల్ల కలిగేటువంటి మంట, ఇరిటేషన్, బిడ్డలకి ఇబ్బంది కలగకుండా, ర్యాషెస్ రాకుండా చేస్తున్నారు. కాబట్టి మరి సరే దానికి శరీరానికంటే ఓకేనండి, మరి ఆహార ధాన్యాల మీద ఎందుకు వేయాలి అని అడిగితే గరిక దర్భ ఎప్పుడూ కూడా ఈ గ్రహణ సమయంలో చంద్రుడికి స్వయంగా వెలిగేటువంటి శక్తి లేకపోయి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ సూర్యుని ద్వారా పరోక్షంగా చంద్రుడు వెలుగుతాడు. చంద్ర కిరణాలు మనకు చల్లగా అనిపిస్తాయి, కానీ
నిజంగా చంద్రుడు వెలిగేటప్పుడు చంద్రుడి మీద 250 డిగ్రీలు భూమి కన్నా ఎక్కువ వేడి ఉంటుంది. అలాగే బ్లాక్ సైడ్ ఏదైతే బ్యాక్ సైడ్ ఉంటుందో అక్కడంతా కూడా భయంకరమైనటువంటి చలి ఉంటుంది. అందుకే ఒక్కరోజు అంటే నెల మనకి 27 రోజులు అయితే చంద్రుడి మీద ఒక్కరోజు మనందరికీ తెలిసిందే అది. కాబట్టి సూర్యకాంతి పడి ఇంతసేపు కూడా చాలా వేడిగా ఉండటం వల్ల ఆ వేడి మనకి చల్లగా కిరణాలు భూమి మీదకి వస్తాయి. దీనివల్ల చాలా మొక్కల్లో అద్భుతమైనటువంటి లక్షణాలని అంటే ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోగ క్రియ అనేటువంటి ఒక ప్రక్రియ ద్వారా మొక్కల్లో ఔషధాలు వృద్ధి చెందుతాయని మన పూర్వీకులు చెప్తారు. అంటే చంద్రకిరణాల వల్ల ఔషధాలు వృద్ధి చెందుతాయి. మనిషి బ్రతకాలి అంటే ఔషధాలు కావాలి. ఎన్నో జబ్బులకి ఈ రోజును కూడా ఇంత అడ్వాన్స్గా ఉన్నటువంటి ఈ రోజుల్లో కూడా మన వాళ్ళందరూ వాటికి సరైనటువంటి మందుల్ని ఇంకా కనుక్కోలేని రోజుల్లో ఉన్న మనం ఇంత అడ్వాన్స్గా ఉన్నాం. ఏమీ తెలియని రోజుల్లోనే వాళ్ళు అడ్వాన్స్గా చాలా జబ్బులకి మొక్కలతో వాళ్ళు వైద్యం చేసుకున్నారు. ఈ రోజుకు కూడా చాలా మొక్కల్లో అద్భుతమైనటువంటి యాంటీ హెచ్ఐవి సంబంధించినటువంటి ఆల్కలాయిడ్స్ ఉన్నాయి. అలాగే యాంటీ క్యాన్సర్కి సంబంధించినటువంటి ఆల్కలాయిడ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మొక్కల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసే మన వాళ్ళు మనకు మందులు ఇవ్వాలి. కాబట్టి ఈ ఆల్కలాయిడ్స్ లాంటివి అభివృద్ధి చెందాలి, వాటిల్లో దివ్యమైనటువంటి శక్తిగా మన వాళ్ళు చెప్పారనమాట. మందు అనేటువంటిది మనిషి మనుగడలో ఖచ్చితంగా ఉండాలి. అందుకే మన వాళ్ళు చెప్తారు మందు మాకు అని. మాకు అంటే ఆకు, మందుతో కూడి ఉన్న ఆకు అని. కాబట్టి ఏ మందో మాకు ఖచ్చితంగా మనకు దొరుకుతుంది ఈ ప్రకృతి నుంచి. చాలా విశేషమైనటువంటి మూలికలు ఉన్నాయి. అవన్నీ చెప్తే చాలామంది ఏమంటారంటే యుద్ధానికి వస్తారు, వాళ్ళ వ్యాపారాలు అయిపోతాయి. ఒక చిన్న మొక్క ద్వారా ప్రపంచంలో చాలామందిని బ్రతికించవచ్చు మనం. కానీ వాటిని ఈ రోజున మనం వృద్ధిలోకి లేదా బయటికి వెల్లడిస్తే ఎలా ఉంటుందంటే అవి వెల్లడించకూడని పరిస్థితి. కానీ వైద్యం అనేది అందరికీ అందాలి. కానీ అది చెప్తే ఎలా అయిపోతుందంటే అంటే చాలామంది చెప్తున్నారు పాపం వాళ్ళు, కానీ దాని గురించి రీసెర్చ్ ఉందని చాలామందికి తెలియదు. రీసెర్చ్లు ఉన్నాయి. మీరు ఎప్పుడైనా సరే ఎవరైనా పూర్వీకులు సంబంధించినటువంటి వంశపారంపర్య సంబంధించినటువంటి వైద్యం చేసేటువంటి వాళ్ళు ఈ మొక్క పలాందానికి పనికొస్తుందంటే దాని మీద రీసెర్చ్ ఉందా లేదా చదవండి ఫస్ట్. ఎందుకంటే ఈ రోజున ప్రతిదీ రీసెర్చ్ ఉంది, కానీ మనకు తెలియక మనం ఏదో పిచ్చి మొక్క వాడు ఏదో చెప్తున్నాడులే అని అనుకుంటాం. కాదు, పిచ్చి మొక్కలు కాదు. మన చుట్టూ ఉన్నటువంటివి ప్రాణాంతకరమైనటువంటి వ్యాధుల నుంచి, అలాగే మన శరీరంలో మనం ఈ యొక్క ఏదైతే పొగ ద్వారా మనం పీల్చుకునేటువంటివన్నీ కూడా మనకి క్రిస్టల్లా తయారైపోయి మన లంగ్స్లో కూడా ఉన్నటువంటి ఎన్నిటినో కరిగించేటువంటి అద్భుతమైనటువంటి మూలికలు మనకి చాలా విశేషంగా దొరుకుతాయి. కాబట్టి వాటన్నిటి గురించి మీరు చదవండి. ఎవరన్నా ఏదన్నా చెప్తే వదిలేయకండి. అలాంటివి ఈ యొక్క గ్రహణం అప్పుడు వృద్ధి చెందవు. అంటే కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఇది వృద్ధి చెందుతుంది. కాబట్టి ఆ గ్రహణ సమయంలో కొంత సమయం ఇబ్బంది పడతాయని అప్పుడు మొక్కలు తేవద్దు అని చెప్తారు. కానీ రాత్రులు మొక్కలు ఎవరు తీసుకురారు, కానీ సహజంగా సూర్యగ్రహణం అప్పుడు ఆ టైంలో మొక్కలు తీసుకురాకండి అని చెప్తారనమాట. కాబట్టి చంద్రగ్రహణం అనేటువంటిది మనకి అద్భుతంగా చూడవచ్చండి, అందులో ఎటువంటి తప్పేం లేదు. అవును గురుగారు, కొంతమంది చూస్తూ ఉంటారు, కొంతమంది మాత్రం చూడొద్దు, ఇంట్లోంచి బయటకు వెళ్ళొద్దు అని చెప్పి కూడా డోర్ వేసేసుకొని లోపల ఉన్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తాం. అది అపోహ మాత్రమే. చూడకపోతే ఆర్యభట్ట లాంటి వాళ్ళు చంద్రగ్రహణం భూమి గుండ్రంగా ఉందని, అలాగే చంద్రగ్రహణం చూడకపోతే ఆయన ఎలా చెప్పగలిగేవాడు? చంద్రగ్రహణం అనేది ఒక అద్భుతమైనటువంటి ఫెనామినా. అంతరిక్షంలో ఉండేటువంటి మనకి అలాగే సైన్స్ ద్వారానే కాకుండా మనం చంద్రగ్రహణం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి దృశ్యమానం. దాన్ని చూడటం అన్నది మంచిదే, చూడకుండా ఇదేం లేదు. కాకపోతే దాని అపోహలు అనేటువంటివి వద్దు. దీనివల్ల ఏమవుతుంది అన్నటువంటిది భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే పూర్వం ఎందుకు చెప్పారంటే ఇందాక చెప్పినట్టుగా దర్భతో ఇళ్ళని నిర్మించుకునేవాళ్ళు. దర్భతో ఇళ్ళని నిర్మించుకున్నప్పుడు ఏమిటంటే ఎక్కువగా ఈ భారతదేశంలో అంటే చాలా సివిలైజేషన్స్లో కూడా భయం ఉంది లేదని నేను చెప్పను. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఎక్కువగా ఆవు పాలు తాగేవాళ్ళు. ఈ ఆవు పాలు ఏమిటంటే గ్రహణ సమయంలో త్వరగా ఇరిగిపోతాయి, లేదా పులిసిపోతాయి, లేదా పాడైపోతాయి. దీనివల్ల ఆహార ధాన్యాలు ఈ గ్రహణాలు వచ్చినప్పుడు ఎక్కడ మాయిశ్చరైజ్ వల్ల పురుగు పడతాయి అన్నటువంటి ఉద్దేశంతో సరిగ్గా స్టోర్ చేసుకోవటం
సిస్టమ్ లేనిటువంటి రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటే ఈ దర్భను కానీ గరికను కానీ ఏం చేసేవాళ్ళు అంటే ఆహార ధాన్యాలు, మన ఇంట్లో వాడుకునేటువంటి ఆహార ధాన్యాలు, బియ్యం కానీ లేకపోతే పెసలు కానీ మినువులు కానీ ఇలాగా మనం వాడుకునేవి ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ పురుగు పట్టకుండా ఈ గ్రహణ సమయంలో ఈ దర్భని గరికని ఉంచడం ద్వారా అవి పురుగు పట్టవు అన్నటువంటి ఉద్దేశం ఉండేది. రైతులకు మాత్రము, ఎందుకంటే వాళ్ళు ఆహార ధాన్యాలు పండించి స్టోర్ చేస్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఏం చెప్పేవాళ్ళు అంటే నాయన గరికన మాత్రమే ఉంచునేవాళ్ళు. ఇంకొకటి, మిగతా ఆ రోజుల్లో వృత్తులతో పాటుగా ఈ మంత్ర జపం ఇవి చేసేటువంటి వాళ్ళకి గ్రహణ సమయంలో ఆ భయాన్ని పోగొట్టుకొని ఏకాగ్రతను నిలుపుకోవడం ద్వారా మానసికంగా వాళ్ళకి ఆ మంత్ర అనేటువంటి దాని వల్ల వచ్చేటువంటి వేవ్స్ వల్ల వాళ్ళకి ఒక శక్తి, ఎనర్జీ అనేటువంటి ఉంటుందని ఒక నమ్మకంతో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మంత్రం అనేటువంటిది జపం చేసుకునేవాళ్ళు. అందుకే అంటున్నాను, మేము ఏం చదవాలి అంటే అది ఏమైనా చదువుకోవచ్చు, ఎందుకంటే అక్షర స్వరూపం అన్నమాట. ఇప్పుడు మీరు తెలిసినట్టయితే జ్ఞానం అనేటువంటి దాన్ని మనం చెప్పాలి అంటే ఒక అక్షరం కావాలి. కాబట్టి మంత్రము అంటే నీ జ్ఞానము, దాన్ని చెప్పే విధానము తంత్రము, చేసే విధానము యంత్రము. నీకున్నటువంటి ఒక జ్ఞానాన్ని చదవాలి అంటే అక్షరం కావాలి, అందుకే మంత్రం అక్షర స్వరూపంగా ఉంటుంది. అలాగే తంత్రము థింకింగ్ అన్నమాట. థింకింగ్ అంటే యోచన, దాని తంత్రము అంటాం. తంత్రం అంటే థింకింగ్, అది ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి. వీడేదో తంత్రం ఆలోచిస్తున్నాడు రా అంటాడు. తంత్రం అంటే ఏదో ఒకటి చెయ్యాలన్నటువంటిది ఆలోచిస్తున్నాడు. అదే చెడు చేస్తే కుతంత్రము అంటాం. కాబట్టి యంత్రం అనేది పనిచేస్తుంది. కాబట్టి నీ ఆలోచన ద్వారా, అంటే నీకు ఉన్నటువంటి ఒక ఒక మాన్యువల్ స్క్రిప్చర్ని, దాన్ని మంత్రం అనేటువంటి అక్షర స్వరూపాన్ని నీ ఆలోచన ద్వారా, తంత్రం ద్వారా నడిపించుకునే విధానాన్ని యంత్రము అంటాం. కాబట్టి మంత్రం, తంత్రం, యంత్రం మూడు ఉన్నాయినైనా, లేకుండా ఏం లేవు. మంత్రం అంటే అక్షరము, గుర్తుపెట్టుకోవాలి. మంత్రం అంటే ఆంఫట్ కాదు, మంత్రం అంటే అక్షరం, అక్షర స్వరూపము. జ్ఞానాన్ని చెప్పాలంటే అక్షరం కావాలి. అందుకని మన వాళ్ళు బీజాక్షరాలు అంటారు. ఏ ఒక్క బీజాక్షరాన్ని అయినా సరే నీకు తెలిసి ఉంటే చదువుకోవచ్చు. కాబట్టి అత్యంత శక్తివంతమైనటువంటిదిగా చెప్పబడేటువంటిది మంత్రాలలో కల్లా గాయత్రి మంత్రంగా చెప్తారు. అలాగే రామనామాన్ని చెప్తారు. ఎందుకంటే అది రెండు అష్టాక్షరి పంచాక్షరాల నుంచి తీసి చెప్పబడినటువంటి అగ్ని సమానమైనటువంటి అక్షరంగా రామనామాన్ని చెప్తారు. కాబట్టి మనకు ఉన్నటువంటి ఈ కలియుగంలో ఈ రామనామాన్ని జపించటం అన్నది అది ఎవరికైనా సరే మంచిది అని చెప్పడం ద్వారా మీ అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే గ్రహణం అనేటువంటి దాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఈ గ్రహణానికి ఉన్నటువంటి అపోహలు వద్దు. ఇకపోతే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఈ గ్రహణం కుంభరాశిలో పూర్వాభాద్ర నక్షత్రంలో ఉద్భవిస్తుంది. ఈ పూర్వాభాద్ర నక్షత్రంలో నమ్మకం ఉన్న వాళ్ళకేనండి, దయచేసి నమ్మకం లేని వాళ్ళకి కాదు. ఇది నమ్మకం ఉన్నటువంటి వాళ్ళకి పూర్వాభాద్ర నక్షత్రంలో జన్మించేటువంటి ఈ యొక్క గ్రహణం ఏదైతే ఉన్నదో 7.5 సంవత్సరం శని కూడా ఉన్నందువల్ల లగ్నంలో రాహుగ్రస్త చంద్రగ్రహణం అంటాం దీన్ని. రాహువుతో చంద్రుడు కలిసినప్పుడు ఉద్భవించినటువంటి చంద్రగ్రహణం. కాబట్టి మీకు ఈ యొక్క పూర్వాభాద్ర నక్షత్రం ఏదైతే ఉన్నదో ఈ నక్షత్రం వాళ్ళు తప్పకుండా మంత్రజపం చేసుకోండి. మీకు విశ్వాసంతో, అదే అమ్మవారు కానీ లేదా రామనామం కానీ ఏదైనా సరే మిమ్మల్ని రక్షించే ప్రయత్నంలో మీరు మానసికంగా శక్తివంతులుగా ఉండటం కోసం ఈ కుంభరాశిలో జరిగేటువంటిది జరుగుతుంది. చాలామందికి ముందే జరిగి ఉండవచ్చు, చాలామందికి గ్రహణం తర్వాత జరగచ్చు. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను, అనుభవంతో చెప్తున్నాను. నాకు తెలిసినంతవరకు నేను అనుభవం లేకుండా, ప్రాక్టికాలిటీ లేకుండా, సైంటిఫిక్ లేకుండా నేను చెప్పను. దయచేసి అందరికీ కూడా అర్థమయ్యేలా చెప్తాను. కాబట్టి భయపెట్టే ప్రయత్నం చేయట్లేదు. కుంభరాశిలో పూర్వాభాద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి ఇబ్బంది కలగకపోయినా వాళ్ళ కుటుంబ సభ్యులకి లేదా ఇంకొకరికి ముందుగానే ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉండి తీరుతుంది. కాబట్టి అది తస్మాత్ జాగ్రత్త. ఎవరికైనా చిన్న ఆరోగ్య సమస్య ఉన్నా కూడా ఇమీడియట్లీగా వెళ్ళి డాక్టర్ దగ్గర చెక్ చేయించుకొని అన్ని విధాలా అమ్మయ్య ఏం లేదని జాగ్రత్త పడండి. ఇంకొకటి, ప్రయాణాలు చేసేటప్పుడు కుటుంబ ఆర్థిక వ్యవహారాల యందు, ఎందుకంటే 7.5 సంవత్సరం శని జరగటం, అందులో ఈ పూర్వాభాద్ర నక్షత్రంలోనే గ్రహణం రావటం వల్ల మన వాళ్ళు కొన్ని నమ్మకాలు ఏమిటంటే ఈ గ్రహణం వల్ల నాకు ఇలా చెడు జరిగిందన్నటువంటి భావన ఉంటుంది. దాని నుంచి బయటపడటం కోసం ఖచ్చితంగా అమ్మవారి ఆరాధన చేసుకోండి. ఎందుకంటే అమ్మవారి ఆరాధన ఎందుకు చెప్తున్నానంటే ఈ సృష్టిలో తల్లి తప్ప ఎవరు కూడా బిడ్డల గురించి ఆలోచించేవాళ్ళు
చాలా తక్కువ మంది ఉంటారనమాట. తండ్రి కూడా వాళ్ళ అమ్మ చూసుకుంటుందిలే అనుకుంటారు తప్ప ఆయన పనుల్లో ఆయన ఉంటాడు అన్నట్టుగా మనం మనుషులం కాబట్టి మనుషుల భావంతో చెప్తున్నాను. అమ్మవారిని ఆరాధన చేయటం అన్నది చాలా విశేషమైనటువంటిది. దానికి మీ యొక్క ఆచరణా విధానాన్ని చేసుకోండి. అత్యంత శక్తివంతమైనటువంటిది ఏమిటంటే రామనామం, అలాగే గాయత్రి మంత్రం. కాబట్టి గాయత్రి చేసేవాళ్ళు గాయత్రి చేసుకోవచ్చు, రామనామాన్ని రామనామం చేసుకోవచ్చు, లలిత చదివేవాళ్ళు లలితని చదువుకోవచ్చు, లేదా శివపంచాక్షరి చేసేవాళ్ళు శివపంచాక్షరి చదువుకోవచ్చు, అలాగే నారాయణ మంత్రాన్ని చదువుకోవచ్చు, ఏదైనా విష్ణు సహస్రనామం చదువుకోవచ్చు. ఏదైనా సరే ఆ 3 గంటల 48 నిమిషాలు తప్పకుండా చదువుకునేవాళ్ళు, విశ్వాసం ఉన్నవాళ్ళు తప్పకుండా చేసుకోవటం ద్వారా వాళ్ళకి ఒక మార్గం కనపడుతుంది బయటపడేదానికి. అంటే వాళ్ళ ఇబ్బందుల నుంచి, వాళ్ళకి కలిగేటువంటి నష్టాల నుంచి బయటపడేదానికి. అంటే కన్యారాశి మీనరాశికి చాలా బాగుంది అని కూడా విన్నాను గురుగారు. అసలు ఎందుకు బాగుంది ఈ గ్రహణం టైంలో? కన్యారాశి మీనరాశికి వ్యయంలో చంద్రగ్రహణం ఉంటుంది మీనరాశికి. కాబట్టి వ్యయంలో రాహుగ్రస్తంగా ఉంది కాబట్టి ఇబ్బందుల నుంచి బయటపడేదానికి అవకాశం ఉంటుంది. భోగాలు కలుగుతాయని చెప్తారు. ఇబ్బందుల నుంచి బయటపడటం కాదు, భోగాలు కలుగుతాయి. అలాగే కన్యారాశికి 6వ ఇంట్లో రాహు కాబట్టి చంద్రరాహులు కలయిక ఉంది కాబట్టి దానివల్ల బాగుందని చెప్తారు. నేనేం చెప్తానంటే సైకలాజికల్ టెన్షన్ ఉంటుంది, చాలా జాగ్రత్తగా. అన్నీ బాగుంటాయి ఫైనాన్షియల్గా, అంటే డబ్బు వచ్చేస్తే అన్నీ బాగుంటాయి అనుకోవటం కర్మరా నాయన. అదే చెప్తున్నాను, ఆరోగ్యమే అన్నిటికంటే గొప్ప డబ్బు. గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేదనుకోండి, 1,00,000 కోట్లు ఉన్నా నువ్వు దాన్ని అనుభవించలేవు. అందుకనే ఆరోగ్యమే మహాభాగ్యం అని ఊరికినే చెప్పలే మన పెద్దవాళ్ళు. నువ్వు ఆరోగ్యవంతుడుగా ఉన్నావు అనుకోండి, నీకు 10 రూపాయలు ఉన్నా ఆనందంగా ఉంటావు. 100 కోట్లు ఉండి నీకు ఆరోగ్యం లేదనుకోండి, మాస్క్ పెట్టుకొని ఆక్సిజన్ పీల్చుకుంటా బెడ్ మీద వండుకుంటే నీకు 100 కోట్లు ఏం చేసుకుంటావు? మీకు అందరికీ చెప్తున్నాను, యాపిల్ ఫోన్ మీ అందరికీ తెలుసు, ఇక్కడ కనపడుతుంది కదా, దీని కంపెనీ సృష్టికర్త స్టీవ్ జాబ్స్. ఆయన చివరి రోజుల్లో క్యాన్సర్తో పోరాడాడు, అందరికీ తెలుసు. ఆయనకి కొన్ని బిలియన్ డాలర్ల ఆస్తులు ఉన్నాయి. ఏం చేసుకోను, ఆయన లాస్ట్ మాటలు వినండి ఒకసారి. ఐసీయూలో లేదా వాళ్ళ స్పెషల్ రూమ్లో మిషన్ల సౌండ్తో ఆక్సిజన్ పెట్టుకొని ఆయన ఎంత కష్టపడ్డాడో ఆయన ఆఖరి మాటలు మీరు వినండి. కాబట్టి అందుకనే చెప్తున్నాను, ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మన పూర్వీకులు చేసిన ప్రతి చిన్న ప్రయత్నాన్ని మీరు భయంగా అనుకోకండి. గ్రహణ సమయంలో కూడా బయటికి రావద్దు అన్నారు అంటే ఆ రోజుల్లో వాళ్ళకి వైద్య సదుపాయాలు ఉండేవి కాదు. గబక్కన చీకటి సమయంలో బయటకు వచ్చి ఆ చంద్రగ్రహణం చూస్తే ఏదో తట్టుకొని ఒక గర్భవతి పడిపోతే దానివల్ల అర్ధరాత్రి ఎక్కడ తీసుకెళ్ళాలి? ఆ రోజుల్లో ఉన్నటువంటి, ఈ రోజుకి కూడా చాలా విలేజెస్లో రవాణా సౌకర్యాలు లేవు. అలాగే ఇప్పుడున్న వర్షాలకి ఎన్నో కొట్టుకుపోయాయి. వీళ్ళు ఇప్పుడు వంతెన వేయలేరు కదా. అలాంటప్పుడు ఒక గర్భవతి అమావాస్య పౌర్ణమి, నిండు పౌర్ణమిని చంద్రుడు కమ్మేసేటప్పుడు చూసి ఆమె లోపలికి వెళ్తూ ఏదైనా తట్టుకొని పడితే ఏదైనా ప్రమాదం కదా. అందుకు కూడా మన పూర్వీకులు చెప్పి ఉండొచ్చు. కానీ అలా చెప్తే లేదు మేము చూడాల్సి, మేము జాగ్రత్తగా వస్తామంటారని, అలా చూస్తే బిడ్డ సరిగ్గా పుట్టడమ్మా అని అన్నాం అనుకో, భయంతో లోపల ఉంటారు. అలా చెప్పి ఉంటారు అంతే తప్ప వాళ్ళు చెడ్డగా అయితే చెప్పి ఉండరు. ఎందుకంటే పూర్వీకులకు ఉన్నంత జ్ఞానం మనకు కూడా లేదు నిజంగా. ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి ప్రతిదాని యందు వెనకాల అద్భుతమైనటువంటి ఒక కారణం ఉన్నది. ఆ కారణాన్ని తెలుసుకొని మనం ఫాలో చేయటంలో ఎటువంటి తప్పు లేదు. అంటే గర్భిణీల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి గ్రహణం టైంలో వారు నియమాలు పాటించకపోతే పుట్టే బిడ్డ మీద ఎఫెక్ట్ అనేది చాలా సంవత్సరాలుగా మనం వింటూనే ఉన్నాం. అసలు ఎంతవరకు నిజం గురువుగారు? నేను ఇప్పుడే చెప్తున్నానమ్మా, పుట్టే బిడ్డ మీద గ్రహణ ప్రభావం ఉంటుంది అనుకోవటం మీ సైకలాజికల్ మానసిక రుగ్మత. తల్లి ఏది తిన్నా కూడా బిడ్డకి అందుతుంది కదా. తల్లి ఆలోచన విధానాలు బిడ్డ గమనిస్తాడు కదా. అందుకే చూడండి, మాటలు రాని బిడ్డ ఏడుస్తుంటే తల్లి గుండె పక్క ఎత్తుక్కుంటే తొందరగా ఆపేస్తుంది. ఎందుకంటే ఆ హార్ట్ బీటు తల్లికి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి. ఎమ్మటే మా అమ్మ అని చెప్పేసి ఆపేస్తాడు. తండ్రి అలవాటైతే కానీ ఆపడు, కానీ తల్లి మాత్రం గుండె మీద వేసుకోగానే తప్పకుండా ఇది మా అమ్మ అని గుర్తించగలుగుతాడు. కాబట్టి తల్లి ఆలోచన విధానాన్ని మనం బ్రహ్మాండంగా పెట్టామనుకోండి, ఆ గ్రహణం వల్ల ఏమీ కాదు, భయపడాల్సిన అవసరం లేదు. దాని ఆ మనసు అటు పోకుండా నీ బిడ్డ బాగుంటాడు కాబట్టి ఇది చదువు అంటే ఒక విశ్వసహస్రనామాన్నో ఒక లలితా సహస్రనామాన్నో చదవటం ద్వారా, అలాగే లేదా ఒక హనుమాన్ చాలీసా చదవటం ద్వారా తల్లి చదివేటువంటి ప్రతిదీ బిడ్డ వింటాడని
మనం ప్రహ్లాద చరిత్రలో మనం వింటాం. కానీ అది నిజమా కాదా అన్నది డాక్టర్లు చెప్పాలి. డాక్టర్లు ఈరోజు కూడా ఏం చెప్తారు, పక్కన చాలామంది విశ్వాసం ఉన్నటువంటి డాక్టర్స్, మీరు పడుకునేటప్పుడు చక్కగా హనుమాన్ చాలీసా పెట్టుకో, నీ బిడ్డ మంచి ధైర్యవంతుడిగా బుద్ధిమంతుడిగా పుడతాడని చెప్పినటువంటి వాళ్ళు బోల్డ్ మంది. అది నీకు విశ్వాసం ఉంటే చేసుకో అని చెప్తారు. అంటే బిడ్డ వింటాడు అన్నది ఒక విశ్వాసం మనకి ఎప్పటి నుంచో ఉన్నది. కాబట్టి భయపడింది అనుకో ఆమె, ఆ భయం కూడా బిడ్డకి ఉండటం వల్ల రేపటి రోజున నష్టం ఏర్పడుతుందన్న ఉద్దేశంతో ఇంట్లోంచి బయటికి రావద్దంటారు. ఒకవేళ నేను చెప్పినట్టుగా ఆ గ్రహణం చూడటానికి బయటకు వచ్చి ఏదైనా తట్టుకొని పడితే కూడా నిండు గర్భిణి అర్ధరాత్రి ఎక్కడికి తీసుకెళ్ళాలి? చాలా కష్టమవుతుంది, ప్రాణాపాయ స్థితి కలుగుతుంది. ఇలాంటి చాలా కారణాలు ఉంటాయి. కాబట్టి అలా చెప్తే వీళ్ళు వినరు. కాబట్టి నీ బిడ్డ సరిగ్గా పుట్టడు అంటే బిడ్డ మీద భయంతో ఇంట్లో ఉంటారు. దానివల్ల చెప్పి ఉండవచ్చు అన్నది నా యొక్క విశ్వాసం. అయితే ఇందులో ఎటువంటి ఇది లేదమ్మా, గ్రహణం చూడవచ్చు ఎవరైనా తగిన జాగ్రత్తలు తీసుకొని. అందువల్ల ఇందులో మనమేమి కళ్ళకి అద్దాలు పెట్టుకొని చూడటానికి ఇదేమి సూర్యగ్రహణం కాదు, చంద్రగ్రహణం. కాబట్టి దానివల్ల మనకేమి నష్టమేమీ ఏర్పడదు, చంద్రుడిని చూడవచ్చు. కానీ ఆహారం అరుగుదల అనేటువంటిది సరిగ్గా లేనటువంటి వాళ్ళని, డైజెషన్ సిస్టమ్ సరిగ్గా లేనటువంటి వాళ్ళు ఉపవాసం ఉండటంలో తప్పేంటి? కాబట్టి తప్పు అనేది ఏమీ లేదు. ఆహారం తీసుకోవడం తీసుకోకపోవడం వాళ్ళ యొక్క ఇష్టం. వాస్తవానికి ఆహారం విషతుల్యం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏమీ లేదు. ఒకప్పుడు ప్రిజర్వేటివ్స్ అన్నీ ఏమీ లేని రోజుల్లో గరిక వేసుకునేవాళ్ళు. ఈ రోజు కూడా నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు ఇంట్లో పురుగు పట్టకుండా ఉండటం కోసం ఆహార ధాన్యాలు ఎక్కువగా నిల్వ చేసుకునేవాళ్ళు వాటిని పెట్టుకుంటారు. అందులో తప్పు అయితే ఏం లేదు. ఎందుకంటే నమ్మకం అన్నది దానికి వాళ్ళ నమ్మకం, దాన్ని మనం తప్పు పెట్టేదానికి లేదు. కాబట్టి చంద్రగ్రహణం రోజున మనకి నమ్మకం ఉన్న వాళ్ళకే చెప్తున్నాను మరలా, చంద్రగ్రహణం రోజున 7వ తారీఖున పూర్వాభద్ర నక్షత్రంలో ఉద్భవిస్తుంది. కాబట్టి ఈ పూర్వాభద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు ఆరోగ్యరీత్యా లేదా కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్యరీత్యా జాగ్రత్త వహించడం మంచిది. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవటం, అంటే ఎక్కువ స్పీడ్ పోకండి నా ఉద్దేశం. ఈ యొక్క గ్రహణ ప్రభావం ఉంటుంది. ఎందుకంటే 2 గ్రహణాలు మధ్య 15 రోజులు ఉన్నాయి. ఈ 15 రోజులను పితృపక్షం అంటాం. అందుకని ఈ 15 రోజులు కూడా పితృదేవతలకి మీరు, అంటే మీ ఇంట్లో ఉండేటువంటి పూర్వీకులు, చనిపోయినటువంటి పూర్వీకులు ఎవరైతే ఉంటారో ప్రతిరోజు వాళ్ళని తలిచి ఒక ముద్ద బయట పెట్టండి ఆయన. దానివల్ల మీకు సర్వ శుభములు కలుగుతాయి, సర్వం శుభములు కలుగుతాయి. నిజం చెప్తున్నాను. ఎందుకంటే ఈ ప్రకృతిలో వాళ్ళు దేహాలు కలిసిపోయి ఉన్నప్పటికీ ఈ ప్రకృతిలో వాళ్ళకు ఉన్నటువంటి శరీర ధాతువులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రకృతిలోనే ఉంటాయి, అవి తిరిగి రూపాంతరం చెందేదాకా. కాబట్టి మనం ఆ ఆహారాన్ని ఉంచడం ద్వారా ఏదో ఒక జీవి, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి జీవి ఆ ఆహారాన్ని స్వీకరించడం ద్వారా నీ యొక్క పూర్వీకులకు శుభం, వాళ్ళ యొక్క దీవెనల వల్ల తప్పకుండా నీకు శుభం జరుగుతుంది. ఆ జీవి కనీసం నీ పూర్వీకులు చేయకపోయినా కూడా ఆ జీవి, తిన్న జీవి, మనిషి ఒక్కడే సంతృప్తిగా అన్నదాత సుఖీభవ అనలేడు. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త జీవులు కడుపు నిండితే ఇది పెట్టినటువంటి వాడు సుఖంగా సంతోషంగా ఉండాలని ఆశీర్వదిస్తాయి. వాటి వలన అయినా సరే నీ యొక్క జీవితం బాగుంటుందన్న ఉద్దేశంతో పక్షులకైతే పెట్టమంటే పెట్టం కాబట్టి, నీ శాపం ఉందిరా నీ పూర్వీకులది పెట్టురా అంటే పెడతావు కాబట్టి మన పూర్వీకులు ఈ విధంగా పక్షులని అంటే ప్రకృతిలో జీవుల్ని కాపాడేందుకు చేసేటువంటి ఒక గొప్ప ప్రయత్నం. కాబట్టి 15 రోజులు మధ్యలో ఏవైతే పితృపక్షాలు అయితే ఉన్నాయో దీన్ని మాళయ పక్షాలు అంటారు, మహాలయ పక్షం దాని అర్థం. వీళ్ళు గబక్క నోరు తెరవక ఊర్లో వాళ్ళు ఏమంటారంటే మాలయ పక్షం అంటారు. మాలయ కాదు, మహాలయ పక్షం. కాబట్టి ఈ మహాలయ పక్షంలో ఈ గ్రహణం నుంచి, ఈ చంద్రగ్రహణం నుంచి వచ్చే సూర్యగ్రహణం అంటే 15 రోజుల కాలంలో పూర్వీకులకు మీ యొక్క శక్తి కొద్దీ చేసుకోవటం ద్వారా మీ పితృశాపాల నుంచి బయటపడేదానికి అద్భుతమైనటువంటి అవకాశం ఈ 15 రోజులు. 2 గ్రహణాల సమయం మధ్యలో సమయం మీకు చెడు కన్నా మేలు చేయాలి అంటే చాలామంది గురువులు రకరకాలుగా చెప్పి ఉండొచ్చు. నేను ఒక పూర్వభద్ర నక్షత్రానికే చెప్పా. చాలామంది చాలా రకాలుగా పట్టుకుంటే బంగారం, పట్టుకుంటే మసి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి అలాంటి భయాలకు భయపడకుండా ఈ యొక్క పౌర్ణమి నుంచి వచ్చే అమావాస్య వరకు ప్రతిరోజు కూడా మీకు తెలిసినా తెలియకపోయినా ఒక నిండుకుండా అన్నాన్ని ఒక 3 ముద్దలు తీసి మీ గోడ మీద బయట పెట్టండి, లేదా కొన్ని జీవులకి ఆహారంగా ఇవ్వండి.
లేదా మీ ఇంటి ముందుకు వచ్చేటువంటి ఒక కుక్కకో లేదా ఒక ఆవుకో లేకపోతే ఏవో ఒక జీవికి పక్షికో ఇవ్వండి. దాని ద్వారా తప్పకుండా ఈ 15 రోజులు ఆ పని చేయండి. మీరు అనుకున్నటువంటి దాంట్లో ఏదైతే ఆలస్యం ఉందో అది ఆలస్యం అవ్వకుండా మీకు ఆ పని జరిగేదానికి అద్భుతమైన అవకాశం, అద్భుతమైన రెమెడీ. నిజం చెప్తున్నా, ఇది చెయ్యండి. తప్పకుండా మీకు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేదానికి మంచి అవకాశం. ఈ అమావాస్య, ఈ పౌర్ణమి నుంచి అమావాస్య అంటే ఆ గ్రహణం, చంద్రగ్రహణం నుంచి సూర్యగ్రహణం. కాబట్టి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. చంద్రగ్రహణం రోజున మంత్రం అనే దాన్ని ఎలాగైనా చదువుకోవచ్చు. ఇలాగే చదవాలని ఏం లేదు. దానికంటే ఒక లయబద్ధత, ఒక సంగీతము, ఇంకోటి కాదు. నువ్వు ఏది భక్తితో శ్రద్ధతో చదువుతావో దానికి ఖచ్చితంగా శక్తి ఉంటుంది. ధన్యవాదాలు గురువుగారు. 7వ తారీఖున ఏర్పడబోయే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం గురించి మీరు చాలా విషయాల్ని మా 10 టీవీ ప్రేక్షకులకు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. చూశారు కదా, ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 టీవీ.